క్రీస్తునందు ప్రేమికులారా, ఈ పండుగ రోజున దేవుడు మనకిచ్చినటువంటి సమయమును బట్టి కొన్ని మంచి విషయాలు నేర్చుకోవడానికి, మరి ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథములో దాచబడినటువంటి నిగూఢ సత్యాలను కొన్ని వెలుబుచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా మీ అందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. ఈస్టర్ అనేటువంటి పదాన్ని మన జీవితంలో మనము పలుసార్లు ఉపయోగిస్తూ ఉంటాం. అయితే క్రీస్తునందు ప్రియమిత్రులారా, ఎప్పుడైనా కానీ ఈస్టర్ అనేటువంటి పదము యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఎలా వచ్చాయో మీరు ఆలోచన చేశారా? ఎప్పుడైనా కానీ ఈస్టర్ అనేటువంటి పదము ఎలా చరిత్రలో అంకురాక్రమణం గావించబడిందని మీరు ఎప్పుడైనా కానీ ఆలోచన చేశారా? అయితే ఈరోజు సరైనటువంటి సమయం. ఈస్టర్ అనేటువంటి పదం అంట ప్రాచీన ఆంగ్లంలో 8వ శతాబ్దంలో సన్యాసినటువంటి డెన్ అనేటువంటి వ్యక్తి ఆయన రాసుకున్నటువంటి గ్రంథములో ఇది పరిశోధనలో తెలియజేయబడింది. ఈ మాటకున్నటువంటి అర్థము ఏమిటి అంటే, క్రీస్తునందు ప్రేమితులారా, గ్రీక్ దేశంలో మనకి ఏ విధంగా అయితే జనవరి, ఫిబ్రవరి ఉంటుందో అలాగే ఈస్టర్ అనేటువంటి పదము ఒక నెలకి గావించబడింది. అంత మాత్రమే కాదు, ఇది గ్రీకు దేవదూతలు దేవుళ్ళ యొక్క నామం అని కూడా మనకి చరిత్ర తెలియజేస్తూ ఉంది. అయితే క్రీస్తునందు ప్రేమితులారా, ఈ మాటలో ఉన్నటువంటి అర్థము ఈస్టర్ ప్రాచీన ఆంగ్లంలో ఈస్టరే అంటారు. ఈస్టరే అనగా ఉదయించడం అనే అర్థం. ఈస్టర్ అనగా ప్రకాశించడం అనే అర్థం. అవును క్రీస్తునందు ప్రేమితులారా, చీకటిని చీల్చి ఏ విధంగా సూర్యుడు ప్రకాశిస్తాడో, చీకటికి మునుపే ఏ విధంగా చంద్రుడు ఉదయిస్తూ ఉంటాడో, ఆకురాల్చినటువంటి కాలము గ్రీష్మ ఋతువు తర్వాత వసంత ఋతువు ఏ విధంగా అయితే చిగుటాకులను మనందరికీ ఇస్తుందో, ఈస్టర్ అటువంటి పదవి యొక్క అర్థం అంతేనంట. అవును, మనం ఎప్పుడైనా కానీ ఇతరులతో హ్యాపీ ఈస్టర్ బ్రదర్ అన్నప్పుడు, లేదా ఇతరులతో మనం హ్యాపీ ఈస్టర్ సిస్టర్ అన్నప్పుడు ఈ మాటకు అర్థం ఏమిటంటే, నీ జీవితంలో దేవుడు ఉదయించాలని, నీ జీవితంలో దేవుడు ప్రకాశించాలని, ఒకవేళ పాపము ద్వారా నీ జీవితము ఎండుగట్టుకుపోయినా కానీ మళ్ళీ నూతనంగా చిగురించాలని ఈ మాటలకు అర్థం. అయితే క్రీస్తునందు ప్రేమితులారా, ఈస్టర్ సంస్కృతిలో అయితే దీన్ని ఏమంటామంటే ఉత్థానం అంటాం. ఉత్థానం అనగా ఉత్ ప్లస్ స్థానం. ఉత్ అనగా ఎత్తబడటం, స్థానం అనగా అక్కడ నెలకొల్పటం. ఎత్తబడినటువంటి స్థానాన్ని ఉత్థానం అనే సంస్కృతిలో అంటే, తెలుగు భాషలో అయితే ఉత్థానము అనగా నాభి అంటారు. ఉత్థానం అనగా మనిషి శరీరానికి ఉన్నటువంటి బొడ్డు, ఇది కేంద్ర బిందువు. అవును క్రీస్తునందు ప్రేమితులారా, మన తెలుగు భాషలో అద్భుతమైనటువంటి అర్థము దీనికి ఉంది. మన క్రైస్తవ విశ్వాస చక్రంలో, మన క్రైస్తవ ఆచార సాంప్రదాయాలలో, మన క్రైస్తవ దివ్య సంస్కారాలలో ఒక కథోలికుని యొక్క కేంద్ర బిందువు, ఒక క్రైస్తవుని యొక్క నాభి ఏమిట్రా అంటే ఉత్థానమే. ఉత్థానమే. అందుకనే పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 15వ అధ్యాయము 44వ వచనంలో పౌలు గారు కొరింథీ సంఘం అంటూ ఉంటాడు, అయ్యా, ఒకవేళ మనం నమ్ముకున్నటువంటి యేసయ్య ఆయన తిరిగి లేవకపోతే నేను చేసినటువంటి బోధ వ్యర్థం. నా బోధ మాత్రమే కాదు, యాజకత్వమే కాదు, ఒకవేళ ఆయన తిరిగి లేవకపోతే ఇదిగో మీ యొక్క విశ్వాసము కూడా వ్యర్థం. అవును క్రీస్తునందు ప్రేమితులారా, క్రైస్తవ విశ్వాస భ్రమణములో చక్రములో మనిషికి కేంద్ర బిందువు, విశ్వాసానికి కేంద్ర బిందువు ఏమిటంటే ప్రేమితులారా, ఆయన లేచాడు. ఈస్ రిజన్. రిజరక్షన్, ఉత్థానం అనేది మనందరి విశ్వాసానికి అద్భుతమైనటువంటి కేంద్ర బిందువు. మిత్రులారా, అసలు చనిపోయినటువంటి వ్యక్తి తిరిగి లేస్తాడా? లేచే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ చనిపోయిన వ్యక్తి తిరిగి లేస్తే వాళ్ళని చూసి మనమేమంటాం? భయపడతాం. అమ్మో దేవురా, అమ్మో భూతమురా అని. ఒకవేళ చచ్చిన వాడు తిరిగి లేస్తే ఎక్కడ వాళ్ళు అక్కడే గప్ చిప్ సంబర్ గుండి పారిపోతూ ఉంటాం. అయితే క్రీస్తునందు ప్రేమితులారా,
విశ్వములో ఉన్నటువంటి కాస్తో కూస్తో జ్ఞానాన్ని క్రోడీకరిస్తే చచ్చిన వాడు లెగుస్తాడా అంటే లెగుస్తాడంట. ఎలా లెగుస్తాడంటే 3 సందర్భాలలో లెగిస్తూ ఉంటాడు, 3 రకాలుగా లేస్తూ ఉంటాడు. అందులో చచ్చిన వాడు మొట్టమొదటిగా లేవటాన్ని ఏమంటారంటే పునర్జన్మ అంటాం. పునర్జన్మ ఇది హైందవ తాత్వికం. ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆయన మళ్ళీ తిరిగి లెగుస్తాడు. తిరిగి లేచినటువంటి వ్యక్తికి అదే శరీరము ఉంటుందా అంటే ఉండదు. శరీరం మారుతుంది, రూపం మారుతుంది, కర్మ మారుతుంది. వాళ్ళ కర్మానుసారంగా మళ్ళీ తిరిగి పుడతారు, వేరు వేరే ఆకారంలో జన్మిస్తామంటారు. ఇది హైందవ తాత్వికం. దీనిని ఏమంటారంటే పునర్జన్మ. చచ్చినవాడు మళ్ళీ పుడతాడంటే పుడతాడు. ఇది ఒకటి. రెండవది, చచ్చినవాడు మళ్ళీ జన్మిస్తాడంటే రెండవ రకాన్ని ఏమంటామంటే పునర్జీవం అంటాం. పునర్జీవం అనగా చచ్చినవాడు మళ్ళీ తిరిగి లేవటం. అవును, ఈ పునర్జీవాన్ని క్రీస్తునందు ప్రేమితులారా పరిశుద్ధ గ్రంథంలో మనము పలు సందర్భాల్లో చూస్తూ ఉంటాం. ఏంట్రో ఈ పునర్జన్మం అంటే క్రీస్తునందు ప్రేమితులారా, యాయీరు కుమార్తె మరణించినప్పుడు యేసు ప్రభువు వారు అక్కడికి వెళ్ళి అంటా ఉన్నాడు, బాలిక లెమ్ము లెమ్ము అనే వెంటనే మరణించినటువంటి బాలిక లేచింది. నాయను ప్రాంతంలో విధవరాలు యొక్క కుమారుడు మరణిస్తే యేసు ప్రభువు వారు వెళ్ళి ఈ కుమారుడు మరణించినటువంటి కుమారుడిని లేపుతా ఉన్నాడు. మళ్ళీ జీవంతో బయటికి వచ్చాడు. అప్పటికే మరణించి 4 రోజులు ప్రయత్నముగా ఉన్నటువంటి లాజరు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువు వారు లాజరు లెమ్ము అనగానే మరణించినటువంటి లాజరు మళ్ళీ జీవంతో బయటికి వచ్చాడు. దీనిని ఏమంటారంటే పునర్జీవం. మరణించిన వాళ్ళు మళ్ళీ బ్రతికి పట్టగట్టడం. ఇందులో క్రీస్తునందు ప్రేమితులారా ఎలా ఉన్నటువంటి శరీరం అలాగే ఉంటుంది, ఎలా ఉన్నటువంటి బ్రతుకు అలాగే ఉంటుంది. ఇంటి పేరు మారదు, ఊరు పేరు మారదు, శరీరం యొక్క ధర్మక్రియలు ఏది కూడా మారదు. ఇది రెండవ రకం. మూడవ రకము, మరణించిన వాడు తిరిగి లెగిస్తాడంటే క్రీస్తునందు ప్రేమితులారా మూడో రకం. ఈరోజు మనం కొనేటువంటి అద్భుతమైనటువంటి పండుగ అదే పునరుత్థానం. పునరుత్థానం మరణాన్ని జయించడం, మరణాన్ని గెలవటం. క్రీస్తునందు ప్రేమితులారా ఈ ప్రపంచ విశ్వ చరిత్రలో పునరుద్ధానం ఎవరికన్నా సంభవించిందంటే కేవలము ఒకే ఒక వ్యక్తికి సంభవించింది. ఆయనే మనం నమ్ముకున్నటువంటి గొప్ప రాజులకు రారాజు క్రీస్తు భగవంతుడు. ఆయన శరీరము మానవులు ఉన్నటువంటి శరీరము మహిమ శరీరంగా మార్చబడింది. నిత్యము నుండి నిత్యం వరకు, అనంతము నుండి అనంతం వరకు, మేఘాల నుండి మహామేఘముల వరకు ఈ ఆకాశము పట్టజాలనంతగా ఆయన రూపొందించాడు. దీనినే ఏమంటామంటే పునరుత్థానం. ఇది చరిత్రలో ఒక్కసారి జరిగింది, ఒక్కసారి జరుగుతుంది, జరగబోదు. అయితే క్రీస్తునందు ప్రేమితులారా ఇతర మతాలలో, ఇతర విశ్వాసంలో లేనిది మన విశ్వాసంలో ఉన్నది ఏమిటంటే ఒకటే, ఆయన మళ్ళీ తిరిగి లేచాడు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రేమితులారా ఒక స్వామీజీ అంట మరణించడానికి మునుపు శిష్యులతో అన్నాడు, అరే నాన్న నేను మరణించిన తర్వాత 3వ రోజు తిరిగి లెగిస్తానన్నాడు. ఏమన్నాడు? నేను మరణించిన తర్వాత తిరిగి 3వ రోజు లెగిస్తానన్నాడు. కాలము తిరగబడింది, ఆ గురువు చనిపోయాడు. చనిపోయిన వెంటనే శిష్యులందరికీ తలంపు వచ్చింది, అరే ఈ గురువు చనిపోయిన తర్వాత మళ్ళీ లెగిస్తానన్నాడు రా, లెగిస్తాడు అని వాళ్ళందరూ ఏం చేశారంటే ఆ గురువు కోసము గంధపు శవపేటికను తయారు చేసి ఆ గురువును అందులో పెట్టి అందరూ కూడా ఇలాగే మైనపు ఒత్తులు లేకుంటే సాంబ్రాణి కడ్డీలు వెలిగించి భజన చేయడం మొదలు పెట్టారంట గురువు లెగుస్తాడని. శిష్యులందరూ కలిసి అక్కడికి వచ్చి పాడుతూ ఉన్నారు, లే స్వామి లే లే స్వామి, లే స్వామి లే లే స్వామి, లే స్వామి లే లే స్వామి, లే స్వామి లే లే స్వామి. మొదటి రోజు గడిచింది, 2వ రోజు గడిచింది, 3వ రోజు ఏమవుతుంది? స్వామి లెగిస్తాడని మళ్ళీ ఆడుతున్నటువంటి ఒత్తులు వెలిగించి సాంబ్రాణి కడ్డీలు ధూపము పెట్టుకుంటూ ఉత్సాహంగా శిష్యులందరూ కూడా ఏకమై ఏకకంఠంతో ఉత్సాహంగా ఉజ్జీవంగా పాడుతూ ఉన్నారంట. లే స్వామి లే లే స్వామి, లే స్వామి లే లే స్వామి, లే స్వామి లే లే స్వామి, లే స్వామి లే లే స్వామి. 3వ రోజు గడిచింది, స్వామి లేచాడా? లేవలా. 4వ రోజు గడిచింది,
వారం గడిచింది, స్వామి లేవల. స్వామి కొంచెం ఆలస్యంగా లేస్తాడేమో అని మళ్ళీ సాంబ్రాణి కడ్డీలు మళ్ళీ వెలిగించి వాడు పాడుతూ ఉన్నారంట, లే బాబు లే లే బాబు లే బాబు లే లే బాబు లే బాబు లే లే. వారం దాటింది, 10 రోజులు దాటింది, స్వామి లేచాడా? లేవలా. ఇక వీళ్ళందరూ భజన చేయడం మొదలు పెట్టారు. ఏమని? లెగరా బాబు లెగరా బాబు లెగరా బాబు లెగరా బాబు లెగరా బాబు లెగరా బాబు. స్వామి లేవనే లేవడా. అయితే క్రీస్తునందు ప్రేమితులారా, మనం నమ్ముకున్నటువంటి రాజు ఎటువంటి వాడు కాదు. మన రాజుకు సంభవించింది ఇటువంటి మరణము, ఇటువంటి జీవము కాదు, అది పునరుత్థానం. ఎవరు వల్ల సాధ్యం కాంతి మన యేసు ప్రభుల వారు చేసి నిరూపించి మనందరికి కూడా దర్శనమిస్తా ఉన్నారు. క్రీస్తునందు ప్రేమితులారా, ఆన్ గుడ్ ఫ్రైడే పవిత్ర శుక్రవారం నందు కపాల కొండ మీద అనేక మంది యేసు ప్రభుల వారి యొక్క శత్రువులు, విరోధులు వాళ్ళు అనుకున్నారంట, మేము గెలిచాము అనుకున్నారు. అన్న కైఫాసు వాడు అనుకున్నారు, ఇక మీదట మనకి ప్రధాన అర్చకుడు ఉండడు, మనమే ఈ లోకానికి అద్భుతమైనటువంటి అర్చకుడు అని వాళ్ళు భావించారు. పేతురు, పిలాతు, హెరోదు వాళ్ళు అనుకున్నారు, మన రాజ్య అధికారానికి ఇక నుండి ఎటువంటి ఆటంకం లేదు, రాజులకు రారాజు మనమే అని వాళ్ళు కూడా సంతృప్తి పొందారు. అక్కడ ఉన్నటువంటి సైనికులు మేకులను వదిలేశారు, సంఖ్యలను వదిలేశారు, సుత్తిని అక్కడ వదిలేసేసి పని అయిపోయింది అనుకున్నారు. వచ్చినటువంటి ప్రజలు వెనక్కి తిరిగి వెళ్ళారు, శిష్యులేమో పారిపోయారు. అయితే క్రీస్తునందు ప్రేమితులారా, అందరూ అనుకున్నారు పని అయిపోయింది అనుకున్నారు. కానీ క్రీస్తునందు ప్రేమితులారా, కానీ అసలైనటువంటి ఆరంభం అక్కడే జరిగింది, అసలైనటువంటి అద్భుతం అక్కడే జరిగింది. ఏంటిరా అంటే, ఈ నిశ్శబ్ద వాతావరణంలో మూసివేయబడినటువంటి రాయి దొర్లించబడింది. నీవు నేను నమ్ముకున్నటువంటి యేసు ప్రభుల వారు ఈ సమాధి రాయిని పటాపంచలు చేసి ఆయన అంటా ఉన్నాడు, అపోస్తలుల మొదటి కొరింథీయులకు రాసినటువంటి లేఖ 15వ అధ్యాయం 55వ వచనంలో, ఓ మృత్యువా నీ జయము ఎక్కడా? ఓ మృత్యువా నీ కేతువు ఎక్కడా? ఓ మృత్యువా నీ బలము శక్తి ఎక్కడా? అని క్రీస్తునందు ప్రేమితులారా, యేసు ప్రభుల వారు మూయబడినటువంటి రాయిని ఆయన దొర్లించుకొని బయటకు వచ్చి ఉత్థాన జయకైపును ప్రకటింపులుగా చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే క్రీస్తునందు ప్రేమితులారా, యేసు ప్రభుల వారి యొక్క ఉత్థానము ఒక రోజు ఏమర్పాటుగా అవలౌకిక జరిగినటువంటి సంఘటన కాదు. ఆయన ఉత్థానం గురించి యేసు ప్రభుల వారే ప్రకటిస్తూ ఉన్నారు, ముందుగా ప్రవచిస్తూ ఉన్నారు. యోహాను రాసినటువంటి శుభవార్త 2వ అధ్యాయము 19వ వచనంలో యేసు ప్రభుల వారు యెరూషలేము దేవాలయంకు వెళ్ళి, యెరూషలేము దేవాలయంలో వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా బయటకు పారద్రోలిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులు అడుగుతా ఉన్నారంట, అయ్యా నీకు ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? నీవు మమ్మల్ని బయటికి వెళ్ళిపోమంటావా? అసలు నువ్వు ఎవరు అంటే, క్రీస్తునందు ప్రేమితులారా, యేసు ప్రభుల వారు చెప్పినటువంటి సమాధానము, ఈ యెరూషలేము కట్టడానికి 40 సంవత్సరాలు పట్టింది, దీన్ని కూల్చండి, మళ్ళీ తిరిగి నేను దీనిని 3 దినాలలో నిర్మిస్తాను. క్రీస్తునందు ప్రేమితులారా, యేసు ప్రభుల వారు తమ యొక్క ఉత్థానం గురించి ముందుగానే ప్రకటన చేస్తా ఉన్నారు. మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 40వ వచనంలో, అయ్యా ఇప్పటి వరకు మేము మిమ్మల్ని అనుసరిస్తా ఉన్నాము, నీవు నిజంగా దేవుని కుమారుడివేనా, నీవు మనిషి కుమారుడివేనా, మిమ్మల్ని అనుసరించవచ్చా అంటే, క్రీస్తునందు ప్రేమితులారా, యేసు ప్రభుల వారు చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే, అలనాడు యోనా ప్రవక్త సముద్రపు తిమింగల గర్భములో 3 రోజులు ఉన్నాడు, అదే విధంగా మనిషి కుమారుడు భూగర్భములో 3 రోజులు ఉండి మళ్ళీ తిరిగి ఉదయిస్తాడని ప్రవచించాడు. అంత మాత్రమే కాదు, క్రీస్తునందు ప్రేమితులారా, మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 21వ వచనము, మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 22, 23 వచనాల్లో యేసు ప్రభుల వారు స్వయాన తన శ్రమ, తమ మరణం, తన ఉత్థానం గురించి పలు సందర్భాల్లో పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ తెలియజేస్తా ఉన్నారు. క్రీస్తునందు ప్రేమితులారా, యేసు ప్రభుల వారు ప్రవచించారు, ప్రవచించిన ప్రకారమే జరిగింది. అంత మాత్రమే కాదు, ఆయన తిరిగి లేచినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి లిఖిత పూర్విక రుజువులు, సత్యాలు, సాక్ష్యాధారాలు ఉన్నాయి. అందులో ప్రప్రదమైనది ఏమిటి అంటే, అద్భుతమైనటువంటి పౌలు గారి సాక్ష్యం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 15వ అధ్యాయము 3 నుండి 7 వచనాల్లో పౌలు గారు అంటా ఉన్నాడు, అయ్యా నేను మొదట పొందుకున్న దానిని మీకు ఇస్తా ఉన్నాను అంటున్నాడు.
ఏంటి ఆయన మొదట పొందుకున్నటువంటి విషయము? పౌలు గారు ఎవరు అంటే, ఎవరైనా కానీ క్రీస్తు పేరు ఎత్తితే, ఎవరైనా కానీ క్రైస్తవ ధర్మ ఆచార సాంప్రదాయాల గురించి ఎత్తితే, ఈ పౌలు గారు ఏం చేశారంటే వెళ్ళి వాళ్ళందరూ కూడా వధించేవాడు. అంత మూర్ఖుడు దేవుని తెలుసుకున్నాడు, మారు మనసును పొందాడు. మారు మనసు పొందుకొని ఆయన జీవితంలో పొందుకున్నటువంటి తొలిదారినంట ఆయన తిరిగి మళ్ళీ ఇస్తా ఉన్నాడు. నేను పొందుకున్న దానిని మీకు తిరిగి ఇస్తున్నాను. ఏమిటంటే యేసు ప్రభువు వారి యొక్క శ్రమలు పరిశుద్ధ గ్రంథంలో లిఖితపూర్వకంగా ఉన్నాయి. యేసు ప్రభువు వారి యొక్క మరణము పరిశుద్ధ గ్రంథంలో లిఖితపూర్వకంగా ఉంది. యేసు ప్రభువు వారి యొక్క ఉత్థానము లిఖితపూర్వకంగా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఇప్పటి వరకు నేను నమ్మలా, కానీ ఇప్పుడు నమ్మాల్సి వచ్చింది. ఎందుకంటే మరణించి ఉత్థానటువంటి క్రీస్తు భగవంతుడు పేతురుకు కనిపించాడు. మరణించి తిరిగి లేచినటువంటి యేసయ్య యోహానుకు కనిపించాడు. మరణించి తిరిగి లేచినటువంటి యేసయ్య శిష్యుడు కనిపించాడు. అంత మాత్రమే కాదు, రమారమి 500 మంది కనిపించి చివరిగా నాకు కనిపించాడు. నేను అభాగ్యులలో పాపాత్ములలో ప్రథముడనని కృష్ణుని ప్రేమితులారా పౌలు గారు చెప్పి అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని చెప్తామన్నాడు. ప్రేమితులారా, అలనాడు ఏం జరిగిందంటే సిలువను చూసి అందరూ అనుకున్నారు ఇది అయిపోయిందిరా అనుకున్నారు. అలనాడు సమాధిని చూసి అందరూ అనుకున్నారు ఇక నిశ్శబ్దం అనుకున్నారు. అలనాడు చీకటిని చూసి అందరూ అనుకున్నారు అంధకారమే గెలిచింది అనుకున్నారు. శిష్యులు ఎక్కడున్న వాళ్ళు అక్కడే పారిపోయి మేడ మిద్దులో కూర్చొని ఉన్నారు. అయితే క్రీస్తునందు ప్రియమిత్రులారా, ఎప్పుడైతే యేసు ప్రభుల వారు తిరిగి ఉత్థానమయ్యారో పేతురు గారిని చూస్తా ఉన్నాం. భయం చేత పారిపోయినటువంటి పేతురు, ఈయనెవరో నాకు తెలియదని బొంకినటువంటి పేతురు, యేసు ప్రభుని నేను చూడలేనటువంటి పేతురు, ఆయన ప్రజల్లో మధ్యలోకి వచ్చి ఒక కుంటివాడిని చూసి ఆయనతో ఉన్నటువంటి మాట, అయ్యా నా దగ్గర వెండి బంగారం ఏది లేదు కానీ నజరేయుడగు యేసు నామమున నీవు లేచి నడువు. పారిపోయినటువంటి పేతురు అద్భుతం చేస్తామన్నాడు. యొప్పా అనేటువంటి ప్రాంతంలో దైవ సేవకురాలు తబితా అనేటువంటి స్త్రీ మరణించినప్పుడు అది తెలుసుకున్నటువంటి పేతురు అక్కడికి వెళ్ళి యొప్పా ప్రాంతానికి వెళ్ళి మరణించినటువంటి ఈ విశ్వాసురాలని నజరేయుడగు యేసు పేరిట లెమ్ము అని కృష్ణుని ప్రేమితులారా మరణించినటువంటి స్త్రీని సైతము పేతురు లేపుతామన్నాడు. దాక్కొని భయం చేత పైకి వెళ్ళినటువంటి శిష్యులకు ఇంత శక్తి ఎలాగొచ్చింది? వాళ్ళు ఎలాగ తిరిగి గర్జించేటువంటి సింహంలాగా బయటకు వచ్చారు? మత్తయి శుభవార్త 17వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఒకసారి శిష్యులందరూ కూడా ఒకసారి ప్రజలు యేసు ప్రభువు దగ్గర తీసుకువచ్చి మూర్ఛన రోగం తీసుకువచ్చి యేసు ప్రభుతో అంటున్నారు, అయ్యా ముందుగా ఈ రోగిని మీ శిష్యుల దగ్గర తీసుకువచ్చాము, కానీ వాళ్ళు స్వస్థపరచలేకపోయారు, ఈ మూర్ఛ వ్యాధిని నయం చేయలేకపోయేది అని కృష్ణునందు ప్రియమిత్రులారా ప్రజలు వాపోయారు. కానీ ఇప్పుడు ఒక్కొక్క శిష్యుడు ఎలా ఉన్నాడంటే చచ్చిన వాడు సైతము లేపుతా ఉన్నారు. కొంతమంది మలమలం మాడుతున్నటువంటి నూనెలో వేయించబడి మరణించారు, కొంతమంది బల్లెము పోటుల ద్వారా మరణించారు, కొంతమంది తల శిరఛేదం చేత మరణించారు. ఇంత శక్తి, ఇంత ధైర్యం, ఇంత మహత్తరమైనటువంటి బలము ఎక్కడి నుంచి ఉత్పన్నమైనది? ఇంత అద్భుతమైనటువంటి సాక్ష్యం ఎలా పలకగలిగారు? అయితే కృష్ణునందు ప్రేమితులారా మన జీవితంలో కూడా గర్జించే క్రైస్తవులా ఉండాలంటే, అద్భుతమైనటువంటి సాక్ష్యాలు మనం పలకాలంటే ప్రేమితులారా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే అంత సమాప్తం అనుకున్నారు, కానీ యేసు ప్రభుల వారు సమాధి రాయిని దొర్లించారు. యేసు ప్రభుల వారు సమాధి రాయిని దొర్లించింది ఆయన బయటికి రావడానికి కాదు ప్రేమితులారా, మనము లోపలికి ప్రవేశించడానికి. ఒకవేళ ఆయనే బయటికి రావాల్సి వస్తే గోడల ద్వారా బయటికి రావచ్చు. తోమా గారి దగ్గరికి ఆయన అలాగే వచ్చాడు. మూసి ఉన్నటువంటి తలుపులు మూసివేయబడి ఉన్నాయి, కానీ అదృశ్యమైనటువంటి దేవుడు లోపలికి ప్రవేశించను. దేవుడు రావాలనుకుంటే గోడల ద్వారా రావచ్చు, కానీ ఎందుకు రాయిని దొర్లించారంటే కృష్ణునందు ప్రేమితులారా మనము లోపలికి ప్రవేశించాలని. జ్ఞానస్థానం పొందుకొని దివ్య సంప్రసాదం స్వీకరిస్తూ మనలో చాలా మంది సమాధి దగ్గర బయట మాత్రమే కూర్చుంటాం. కృష్ణునందు ప్రేమితులారా లోపలికి ప్రవేశితం కానే కాదు. మగ్దల మరియమ్మను చూసారా, ఆమె లోపలికి వెళ్ళింది. పేతురును చూసారా, లోపలికి వెళ్ళారు. శిష్యులను చూసారా, లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళినటువంటి వ్యక్తులు తిరిగి బయటకు ఎలా వచ్చారు? అచంచలమైనటువంటి శక్తితో మళ్ళీ వాడు తిరిగి వెనక్కి వచ్చారు.
కానీ మన క్రైస్తవ విశ్వాసంలో చాలా సందర్భాలలో మనము దేవునికి దూరంగా సమాధి బయటే ఉంటాం. సమాధి నుండి యేసు ప్రభువు వారు పిలుస్తూ ఉన్నారు. మేరీ, మరియమ్మ అని పిలిచినప్పుడు కృష్ణుని ప్రేమితులారా ఆమె జీవితమే మారిపోయింది. మిత్రమా, జ్ఞానస్థానం ముఖ్యం కాదు. మిత్రమా, భద్రమైన అభ్యంగం ముఖ్యం కాదు. మిత్రమా, గురు పట్టాభిషేకం ముఖ్యం కాదు. యేసు ప్రభువు వారి నీ పేరును ఉచ్చరిస్తున్నారా? యేసు ప్రభువు వారి నీ పేరు పిలిచినప్పుడు నీవు క్రైస్తవంలో ఉన్నటువంటి విశ్వాసం నుండి నీవు ఆయనకు బదులు పలుకుతున్నావా, సమాధానం ఇస్తున్నావా అనేది చాలా అంటే చాలా ముఖ్యం. నీవెప్పుడైతే తిరిగి సమాధానం ఇస్తావో అప్పుడే నిజమైనటువంటి ఉత్థాన పండుగ జరిగినట్లు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమితులారా, నిజమైనటువంటి ఉత్థాన పండుగ ఎప్పుడు జరుగుతుంది? అద్భుతమైనటువంటి సాక్ష్యాలు మనం కూడా శిష్యుల్లాగా ఎప్పుడు చెప్పగలుగుతామంటే ప్రియమిత్రులారా, అలనాడు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు వారు సమాధి రాయిని దొర్లించారు. ఫుల్టెన్ జెషిన్ అనేటువంటి బిషప్ గారు అని అంటారు, మానవునికి ఉన్నటువంటి ప్రతి హృదయం మీదంట కొన్ని బాధలు ఉన్నాయి. ఈ హృదయం మీద కొన్ని శ్రమలు ఉన్నాయి, కొంత ఆవేదన ఉంది. ఈ హృదయానికి మానలేనటువంటి వైద్యములైనటువంటి గాయాలు ప్రతి హృదయం మీద ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ప్రతి మనిషి కూడా మరణించినటువంటి సమాధి అనే ఫుల్టెన్ జెషిన్ చెప్తా ఉంటారు. అవును క్రీస్తునందు ప్రేమితులారా, పలు సందర్భాల్లో మనం ఎలా మరణిస్తామంటే మనకున్నటువంటి వ్యసనాల ద్వారా మరణిస్తూ ఉంటాం. పలు సందర్భాల్లో మనకున్నటువంటి అనేక రకమైనటువంటి పాపక్రియల ద్వారా మనం మరణిస్తూ ఉంటాం. ప్రేమికులారా, అలనాడు యేసు ప్రభువు వారు అక్కడ సమాధి రాయిని దొర్లించారు. కానీ ఇక్కడ మన హృదయం మీద ఉన్నటువంటి సమాధి రాయిని ఎవరు దొర్లిస్తారంటే యేసు ప్రభువు వారు కాదు. ఎవరు దొర్లించాలంటే మనమే దొర్లించాలి. దర్శన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో యేసు ప్రభువు వారు అంటున్నారు, ఆయన నీ హృదయ పోకిరమ నుండి తలుపు వద్ద కొడతా ఉన్నారంట. మనము తీస్తే గానీ యేసు ప్రభువు వారు లోపలికి రాలేరు. కానీ కృష్ణునందు ప్రేమితులారా, నిజమైనటువంటి ఉత్థానం ఎప్పుడు జరుగుతుందంటే, ఒకవేళ నీవు మద్యానికి బానిసమైపోయినావేమో, అబద్ధ జీవితానికి బానిసలుగా ఉన్నావేమో, లేకుంటే పాపపు జీవితంలో నువ్వు దొరలించబడి ఉన్నావేమో, లేకుంటే గుట్కా, తంబాకు, పాన్పరాకు, కిళ్ళి, సిగరెట్, బీడి అనేటువంటి వ్యభిచారము, లంచగొడుతున్నటువంటి జీవితము నీ మీద, నీ హృదయం మీద దొర్లించబడి ఉందో, క్రీస్తునందు ప్రేమితులారా, అది నీవు బయటికి దొర్లిస్తే తప్ప యేసు ప్రభువు వారి మీలోకి వచ్చి మహిమ కార్యాన్ని చేయలేడు. నీవు దొర్లిస్తేనే, నీ పాపపు జీవితాన్ని ఈ రోజు వదిలితేనే క్రీస్తునందు ప్రేమితులారా నిజమైనటువంటి ఉత్థాన పండుగకు అర్థం మనందరం కూడా చేకూర్చిన వాళ్ళం అవుతాం. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని ముగిస్తా ఉన్నారు. క్రీస్తునందు ప్రేమితులారా, నిజమైనటువంటి ఉత్థాన పండుగ లేదా శిష్యులాగా మనం కూడా గర్జించేటువంటి సింహాలలాగా ఎప్పుడు ఉండగలుగుతామో అంటే ప్రేమితులారా, 1 తర్వాత 2 వస్తుంది, 2 తర్వాత 3 వస్తుంది, 3 తర్వాత 4, ఏ తర్వాత బి వస్తుంది, బి తర్వాత సి వస్తుంది, సి తర్వాత డి వస్తుంది. అలాగే మన కథోలిక క్రైస్తవ జీవితంలో కూడా అంట ఒక ప్యాటర్న్ ఉంది, ఒక క్రమం ఉంది, ఒక నిబద్ధత ఉంది. ఏంట్రా ఈ నిబద్ధత అంటే క్రీస్తునందు ప్రేమితులారా, ప్రతి క్రైస్తవ జీవితంలో మన జీవితము గెస్సమైన తోట దగ్గర ప్రారంభమయ్యి కల్వరి కొండ వరకు వెళ్ళి అక్కడ నుండి పరలోకం వరకు చేరుకుంటారు. మనలో చాలా మంది గెస్సమైన తోట దగ్గర ఆగిపోతూ ఉంటారు. ప్రియమైనటువంటి దీక్ష పరులారా, యేసు ప్రభువు వారు గెస్సమైన తోటలో మహావేదన పొందారు, ప్రార్థించారు. మీరు కూడా అక్కడ ఆగిపోతున్నారేమో. అక్కడ ఆగిపోకూడదు. జ్ఞానస్థానం పొందుకున్నటువంటి అనేకమైనటువంటి కథోలికులు గెస్సెమనే తోట దగ్గరే ఆగిపోతూ ఉంటారు. క్రీస్తునందు ప్రేమితులారా, ఒకవేళ అక్కడే నువ్వు ఆగిపోయి ప్రార్థన చేస్తూ దాన ధర్మాలు చేస్తూ ఉంటే నువ్వు హతసాక్షిగా ఉండబోము కూడా. అక్కడ ప్రార్థించిన వాడి జీవితము కపాల కొండ వరకు వెళ్ళాలి. అనగా నీ హృదయాన్ని సమర్పణ చేయాలి, నీ జీవితాన్ని సమర్పణ చేయాలి. ఇదిగో క్రీస్తునందు ప్రేమితులారా, నీ రక్తాన్ని ప్రభు అయినటువంటి యేసు ప్రభువు వారి చేత నీవు సమర్పణ గావించబడితే తప్ప నువ్వు పరలోక రాజ్యము చేరుకోలేవు. ప్రతి జీవితంలో ముళ్ళ కిరీటం ఉంటేనే మహిమ ఉంటుంది. ప్రతి జీవితంలో సిలువ ఉంటేనే పరలోకం ఉంటుంది. ప్రతి జీవితంలో మరణము ఉంటేనే క్రీస్తునందు ప్రేమితులారా మళ్ళీ ఉత్థానం ఉంటుంది. మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 24వ వచనము,
విత్తనము అది భూమిలో వేసినప్పుడు అది నశిస్తే తప్ప మళ్ళీ తిరిగి ఫలించదు. ప్రియమిత్రులారా, మనము కూడా నశించాలి. మనలో ఉన్నటువంటి పాపపు రాయి దొర్లించబడాలి. మనలో ఉన్నటువంటి వ్యసనాలు దొర్లించబడాలి. నూతన జీవితాన్ని మనము పొందుకోవాలి. అప్పుడే నిజమైనటువంటి ఉత్థాన పండుగ. 2000 సంవత్సరాలు జరిగినటువంటి క్రీస్తు ఉత్థాన పండుగ ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆర్భాటంగా చేసుకుంటారు. 2000 సంవత్సరాల క్రితం జరిగింది. కానీ మన హృదయంలో జరిగినటువంటి నిజమైనటువంటి ఉత్థాన పండుగ ఎవరు చేయరు, మనమే చేయాలి. ఇక నుండి యేసు ప్రభు ఉత్థానం కాదు కానీ ఆయన లేచాడు. ఇక నుండి మనం చేస్తున్నటువంటి పండుగ ఏమిటంటే మన ఉత్థాన పండుగకు మనం సిద్ధం అవ్వాలి. మనలో ఉన్నటువంటి పాపపు రాయిని దొర్లించి విజయ కేకను మనం ఎప్పుడైతే ప్రకంపనలు సృష్టిస్తామో, క్రీస్తునందు ప్రియమిత్రులారా, నీ బట్టి నా బట్టి పరలోక రాజ్యంలో దేవుడు అద్భుతంగా సంతోషిస్తాడు. అటువంటి శక్తిని బలాన్ని దేవుడు మనందరూ దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్ర నామమున ఆమేన్.